అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. కృష్ణా మండలంలో ఖరీఫ్ పంటల ప్రణాళిక, నూనె గింజల పంటల్లో కలుపు యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. కృష్ణా మండలం క్రిందకు వచ్చే ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటల సాగుకు సహకరిస్తున్నాయి. అయితే కాలువల ద్వారా అధిక భాగం నీరు లభించే ఈ జిల్లాల్లో జూలై, ఆగస్టు మాసాల్లో సాగు ప్రారంభమవుతుంది. ముఖ్యంగా వరి, ప్రత్తి, కంది, పెసర, మినుము, మొక్కజొన్న, జొన్న ఇక్కడ సాగయ్యే ప్రధాన పంటలు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో ఇక్కడి ప్రాంతాలకు అనువైన పంటలు, మేలు వంగడాల వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడిఆర్ డాక్టర్ దుర్గా ప్రసాద్. కృష్ణా మండలంలోని 3 జిల్లాలు అంటే పాత కృష్ణా జిల్లా, పాత గుంటూరు, పాత ప్రకాశం, ఈ 3 జిల్లాల్లో మనం కనుక చూసుకున్నట్లయితే ఖరీఫ్ పంటల్లో మనకి అత్యధికంగా వరి పంటని పండిస్తూ ఉన్నారు. జూలై మాసంలో కొన్ని ప్రాంతాల్లో వరి సాగు చేసుకుంటానికి సన్నద్ధమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో కాలువలు కొద్దిగా ఆలస్యంగా విడుదలవుతుంది కాబట్టి వీరు జూలై చివరికి కానీ ఆగస్టు మొదటి పక్షంలో కానీ ఈ వరిని వేసుకుంటానికి ప్రస్తుతం అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. కృష్ణా జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే కొత్త రకమైన MTU 1318 అనే రకాన్ని మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇక రెండోది మనకి కృష్ణా జిల్లాలో MTU 1061 అనే రకం కూడా మంచి ప్రాచుర్యం పొందింది. ఈ 2 రకాలు కూడా మనకి కృష్ణా జిల్లా డెల్టాకి చాలా అనువైనవి. మనం గుంటూరు జిల్లాలో వరి సాగు కనుక చూసుకున్నట్లయితే అత్యధిక రైతాంగం PPT 5204 అనే రకాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ దీనికి తెగుళ్ళు అలాగే పురుగుల్ని తట్టుకునే గుణం చాలా తక్కువగా ఉంది కాబట్టి 1224 అనే రకం 5204 లాగే మనకి 150 రోజుల్లో పైరు అయిపోతుంది, సన్నగింజ రకం. ఇంకొక రకం MTU 1262 అనే రకం 160 రోజులు పంట, ఒక 10 రోజులు ఎక్కువ ఉంటుంది BPT 5204 కన్నా. ఇది కూడా మంచి దిగుబడి ఇచ్చే సన్న గింజ రకం. బాపట్ల వరి పరిశోధనా స్థానం నుంచి కూడా కొన్ని మేలైన సన్న రకాలని విడుదల చేయడం జరిగింది. BPT 2782 రకం, ఇది కూడా 150 రోజుల్లో వచ్చే సన్నగింజ రకం. BPT 2846 అనే రకం కూడా, ఇది కూడా 150 రోజుల్లో వచ్చే రకం. ఈ రకాలను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఇక ప్రకాశం జిల్లా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఎక్కువగా మనకి BPT 5204 అనే రకాన్ని ఎంపిక చేసుకుంటారు. ఇక్కడ ఎక్కువగా ఆగస్టు, సెప్టెంబర్లో కూడా మనకి నీటి విడుదల కొద్దిగా ఆలస్యం అవుతుంది కాబట్టి ఆగస్టు, సెప్టెంబర్లో కూడా మరి వరి సాగు ప్రారంభిస్తారు.
అక్కడ కూడా MTU 12-24 5204 ప్రత్యామ్నాయంగా మనం సాగు చేసుకోవచ్చు. ఇలా మనం వరి కనుక చూసుకున్నట్లయితే జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు కూడా మనం ఈ రకాలన్నీ కూడా ఈ 3 జిల్లాల్లో సాగు చేయటం జరుగుతుంది. ఖరీఫ్లో ఇంకొకటి ముఖ్యమైన పంట 3 పాత జిల్లాల్లో కూడా పత్తి అనేది ప్రధానమైన మెట్ట పైరు. ఇది వర్షాధారంగా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. విత్తే సమయం కనుక చూసుకున్నట్లయితే పత్తి జూన్ ఆఖరి వారం నుంచి ఆగస్టు 15 వరకు కూడా మనం పత్తి వేసుకోవడానికి అవకాశం ఉంది. మరో ప్రధానమైన ఖరీఫ్ పంట కంది. గత 2 సంవత్సరాల నుంచి కందికి మంచి మద్దతు ధరతో పాటు మార్కెట్ ధర కూడా గిట్టుబాటుగా ఉండటం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఈ మెట్ట పైరుగా వర్షాధారంగా కందిని కూడా మనం ప్రోత్సహించవచ్చు. కంది కూడా మనం జూలై నుంచి ఆగస్టు 15 వరకు కూడా మనం వేసుకోవచ్చు. ఇది వర్షాధారంగా పండే పంట కాబట్టి తక్కువ వర్షపాతంలో కూడా మనం ఈ పంటని వేసుకుని దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. రకాలను కనుక చూసుకున్నట్లయితే మనకి LRG 52 అనే రకం, ఇది 160 రోజుల్లో పూర్తవుతుంది. అధిక దిగుబడినిచ్చే రకం. LRG 105 అనే రకం కూడా ఉంది. విరితగులను తట్టుకునే గుణం ఉన్న రకం, ఇది కూడా మంచి దిగుబడినిచ్చే రకం. ఇంకా LRG 133 అనే రకం కూడా ఇంకొకటి అందుబాటులో ఉంది కొత్తగా. ఇది కూడా అన్ని ప్రాంతాలకి వర్షాధారంగా అనువైన కంది రకం. మనకి ఎక్కడైనా కానీ ఈ కాలువలో నీటి ఆలస్యమైతే వరి ముందు పెసర కూడా మనం ఎంపిక చేసుకుని, ఇది 60 నుంచి 70 రోజుల్లో పూర్తయ్యే పైరు కాబట్టి వేసుకోవచ్చు. ఒకవేళ నీళ్లు కనుక తొందరగా వస్తున్నట్లయితే దీన్ని పూత సమయం వరకు సాగు చేసి దాన్ని మనం పచ్చిరొట్ట ఎరువుగా కూడా భూమిలో కలిదునుకోవడానికి అవకాశం ఉంటుంది. రకాలు కనుక చూసుకున్నట్లయితే LGG 630 అనే రకం 70 రోజుల్లో పంట పూర్తవుతుంది. ఈ LGG 607 అనే రకం కూడా అందుబాటులో ఉంది. ఇంకా పాత రకం కూడా IPM 2-14 అనే రకం కూడా ఇది మంచి మన ప్రాంతానికి అనువైన రకం. కొన్ని చోట్ల రెండో పైరుకి సెప్టెంబర్లో వెళ్ళేటప్పుడు మినుము కూడా మనం సాగు చేసుకోవచ్చు. ప్రధానంగా LBG 884 అనే రకం తక్కువ కాల పరిమిత రకం, 75 రోజుల్లో పూర్తయిపోతుంది ఈ రకం. తొందరగా రబీ పంటలకు వెళ్ళే వాళ్ళు ఖరీఫ్లో 2.5 నెలల్లో పూర్తి చేసుకునే ఈ LBG 884 అనే రకాన్ని ఎంపిక చేసుకోవచ్చు. TBG 104 అనే రకం ఒకటి మంచి దిగుబడినిచ్చే రకం. ఇది ఎక్కువగా తేలికపాటి నుంచి మధ్యస్థ నేలలకి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇది 80 రోజుల్లో పైరు పూర్తి అయిపోతుంది. నల్లరేగడి భూముల్లో మనకి కనుక చూసుకున్నట్లయితే మినుము రకాలు LBG 904, అలాగే LBG 932 రకాలు కొత్తగా విడుదలైనవి. ఇవి కూడా మంచి దిగుబడినిచ్చే రకాలు. మొక్కజొన్న కూడా కొద్దిపాటి నీటి వనరులతో 1-2 తళ్ళుతో మొక్కజొన్న కూడా వేసుకునే అవకాశం ఉంది. ఇది తినే కండెలకి కూడా కొంతమంది వేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఖరీఫ్లో సాగు చేసుకునే అవకాశం ఉంది. ఈ పంటలతో పాటు సోయాబీన్ సాగు కూడా చేసుకోవచ్చు. ఇది ఖరీఫ్లో మనం జూలైలో కనుక వేసుకున్నట్లయితే 100 రోజులలో మనకి ఈ పైరు పూర్తవుతుంది. 8 నుంచి 10 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తేలికపాటిగా 3.5 నుంచి 4 నెలల్లో పూర్తయిపోయే సోయాబీన్ కూడా మనం ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. తర్వాత అక్టోబర్లో రబీలో వేరే పంటలు తీసుకుంటానికి అవకాశం ఉంది. ఇలా 2 పంటలకి మనకు అవకాశం ఉన్నది మినుము కానీ అలాగే సోయాబీన్ కానీ ఖరీఫ్లో. తర్వాత మనకి రబీ కాలంలో మనకి మొక్కజొన్న కానీ లేకపోతే శనగ కానీ వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతాంగం నీటి వనరులు అలాగే వారికి ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఖరీఫ్ పంటల్ని సాగు చేసుకుని మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నాను.
తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్లో నూనె గింజల పంటలు అధిక విస్తీర్ణంలో సాగవుతుంటాయి. వీటిలో ఒక్క వేరుశనగే దాదాపు 4 లక్షల హెక్టార్లకు పైగా సాగవుతుండగా నువ్వు, ప్రొద్దుతిరుగుడు, ఆముదం వంటి ఇతర పంటలు కూడా చెప్పుకోదగ్గ విస్తీర్ణంలో వర్షాధారంగా సాగవుతున్నాయి. అన్ని పంటలకు కలుపు సమస్యగా ఉంటుంది. కలుపు వల్ల వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు పంటల్లో మొవ్వుకుళ్ళు అనే వైరస్ తెగులు కూడా వ్యాపించి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. వేరుశనగలో కలుపు పుట్టుక మునుపు, కలుపు పుట్టాక వాడుకోదగ్గ మంచి కలుపు మందులు ఉండగా ఇతర పంటల్లో కలుపు పుట్టకుండా వాడే మందులే అందుబాటులో ఉన్నాయి. అయితే కలుపు మందులను రైతులు సమగ్ర పద్ధతుల్లో ఒక భాగంగా మాత్రమే వాడాలని జ్ఞప్తిలో ఉంచుకోవాలి. నూనె గింజల పంటల్లో కలుపు యాజమాన్యం గురించి హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కలుపు యాజమాన్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ బి పద్మజ నుంచి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా నూనె గింజ పంటలను వర్షాకాలంలో వర్షాధారంగా, రబీ కాలంలో సాగునీటి వసతి కింద, అలాగే వేసవి కాలంలో కూడా కొంతవరకు నువ్వులు అలాంటి పంటలను సాగు చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యమైన పంట వేరుశెనగ, అలాగే ఆముదము మరియు పొద్దుతిరుగుడు పంటలను కూడా సాగు చేస్తున్నారు. ఈ పంటలు విత్తిన వెంటనే పెరుగుదల అనేది కొంత తక్కువగా ఉంటుంది. అందువలన కలుపు మొక్కలతో పోటీతత్వం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కలుపు మొక్కలు ఎక్కువగా ఈ పంటలను ప్రభావితం చేస్తాయి. దిగుబడిని నష్టపరచడమే కాకుండా వివిధ రకాలైనటువంటి తెగుళ్ళు, వైరస్లు, అలాగే మరి వివిధ పురుగులకు ఆశ్రయం ఇవ్వడం వలన ఈ యొక్క నష్టాన్ని అనేది తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. మరి అందువలన ఈ కలుపు యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది. వేరుశనగలో కలుపు నివారణకు పెండిమిథాలిన్ 30% ద్రావకము లేదా 38.7% ద్రావకాన్ని వాడుకోవచ్చు. 30% ద్రావకం అయితే గనక ఎకరానికి 1 లీటర్ చొప్పున, లేదా 38.7% ద్రావకం అయితే ఎకరానికి 700 మిల్లీలీటర్ల చొప్పున విత్తిన వెంటనే 48 గంటల లోపల మనం వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో వేరుశనగలో అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి కలుపు మందు డైక్లోసులామ్. ఈ కలుపు మందును స్ట్రాంగ్ ఆమ్ అనే పేరుతో ప్రస్తుతము మార్కెట్లో దొరుకుతూ ఉంది. ఎకరానికి 12.4 గ్రాములు మాత్రమే అవసరం అవుతుంది. ఇది ఈ పెండిమిథాలిన్ కంటే కూడా అత్యంత సమర్థవంతంగా ఈ వేరుశనగలో పనిచేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. ఈ కలుపు మందును కూడా విత్తిన వెంటనే 48 గంటల లోపల తడి నేలపై కనుక పిచికారీ చేసుకుంటే దాదాపు 30 రోజుల వరకు కూడా ఎటువంటి కలుపు లేకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఈ కలుపు మందుల్లో ఏది కూడా వాడుకోలేని పక్షంలో మళ్ళీ కలుపు మొలిచిన తర్వాత, అంటే 2 నుంచి 4 ఆకుల దశలో వాడుకోవడానికి సమర్థవంతమైన కలుపు మందులు కూడా ఉన్నాయి. ఒకవేళ గడ్డి జాతి కలుపు మొక్కలు మాత్రమే ఉంటే గనక క్విజాలోఫాప్ ఇథైల్ అనే కలుపు మందును, ఇది 5% ద్రావకం అయితే గనక ఎకరానికి 400 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. లేదా ఫెనాక్సాప్రాపిథైల్ అనే కలుపు మందును కూడా 350 మిల్లీలీటర్ల చొప్పున కనుక వాడుకుంటే గడ్డి జాతి కలుపు అనేది నాశనం అవుతుంది. కానీ సాధారణంగా అన్ని రకాల కలుపు మొక్కలు ఉంటాయి కాబట్టి మనకి మిశ్రమ కలుపు మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఇమాజితాపైర్ అనే కలుపు మందు ఎకరానికి 400 గ్రాముల చొప్పున కనుక పిచికారీ చేసుకుంటే అన్ని రకాల కలుపు మొక్కలు మొలిచిన తర్వాత కూడా నాశనం అవుతాయి. అలాగే ఇమాజితాపైర్తో పాటు ప్రొపాక్విజాఫాప్ ఇథైల్ అనే కలుపు మందు, మిశ్రమ కలుపు మందు దొరుకుతూ ఉంది. ఇది ఎకరానికి 800 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. అలాగే ఇమాజితాపైర్తో పాటు క్విజాలోఫాప్ ఇథైల్ అనేది కూడా మిశ్రమ కలుపు మందు లభ్యమవుతూ ఉంది. ఇది కనుక వాడుకోదలుచుకుంటే ఎకరానికి 175 మిల్లీలీటర్ల చొప్పున అవసరం అవుతుంది. అలాగే ఫోమసేఫన్ తో పాటు ఫ్లూజిఫాప్ బ్యూటైల్ అనే కలుపు మందు కూడా మనకి ఎకరానికి 400 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. అలాగే ఇమాజితాపైర్ మరియు ఇమాజామాక్స్ మిశ్రమం కూడా దొరుకుతూ ఉంది. ఈ మిశ్రమాన్ని మనము ఎకరానికి 40 గ్రాముల చొప్పున వాడుకోవడానికి అనువైన కలుపు మందులు. వీటిని కలుపు మొలిచిన తర్వాత 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు గనక కలుపు మొక్కలు బాగా తడిచే విధంగా పిచికారీ చేసుకుంటే దాదాపుగా ఈ యొక్క వేరుశెనగలో కలుపు సమస్య అనేది నివారించబడుతుంది. అయితే ఈ వేరుశెనగ మీద పడినప్పటికీ కూడా ఎటువంటి దుష్ఫలితం ఉండదు. కాకపోతే కొన్నిసార్లు వేరుశెనగ మొక్కలు పసుపచ్చ రంగులోకి మారుతాయి.
కానీ దీనివలన భయపడాల్సిన అవసరం ఏం లేదు. మళ్ళీ ఒక వారం లోపల మొత్తము మళ్ళీ తిరిగి పంట పచ్చబడడము, అలాగే కలుపు మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి రైతులు భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఒకసారి ఊడలు దిగే ముందు కనుక ఒక్కసారి అంతర్కృషి చేసుకుంటే కనుక ఎక్కడైనా మిగిలిన కలుపు మొక్కలు కూడా నాశనం అవుతాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకొని అంతర్కృషి వీలైనప్పుడు అంతర్కృషి చేసుకుంటూ కలుపు మందులు కనుక సమన్వయం చేసుకుంటూ వాడుకుంటే కనుక ఈ యొక్క కలుపు యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక ఆముదం పంట విషయానికి వస్తే ప్రస్తుతము మార్కెట్లో ఎక్కువ కలుపు మందులు, దీనిపై సమర్థవంతంగా పనిచేసే కలుపు మందులు అయితే ఎక్కువగా లేవు. పెండిమిథాలిన్ 30% ద్రావకం కానీ, అలాగే 38.7% ద్రావకం కానీ వాడుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఈ యొక్క ఆముదం పంటలో కూడా ఈ డైక్లోసులామ్, స్ట్రాంగామ్ అనే కలుపు మందు కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు గమనించడమైంది. ఈ స్ట్రాంగామ్ కూడా దొరికితే కనుక ఎకరానికి 12.4 గ్రాముల చొప్పున తీసుకొని విత్తిన వెంటనే 48 గంటల లోపల కనుక పిచికారీ చేసుకుంటే మొదటి 30 రోజులు ఈ యొక్క కలుపు అనేది తగ్గడానికి అవకాశం ఉంది. ఒకవేళ విత్తిన తర్వాత కనుక కలుపు మొక్కలు ఉంటే కనుక గడ్డి జాతి మీద మాత్రమే పనిచేసే కలుపు మందు క్విజాలోఫాప్ ఇథైలు 5% ద్రావకాన్ని ఎకరానికి 400 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఎక్కువగా ఈ యొక్క ఆముదం పంటలో మనము అంతర్కృషి మీద మాత్రమే ఆధారపడాల్సిన అవసరం ఉంది. అలాగే పొద్దుతిరుగుడు మరియు నువ్వులో గనక కలుపు యాజమాన్యం చేసుకోవాలంటే విత్తిన వెంటనే పెండిమిథాలిన్ 30% ద్రావకం అయితే 1 లీటరు, లేదా 38.7% ద్రావకం అయితే కనుక 700 మిల్లీలీటర్ల చొప్పున విత్తిన వెంటనే వాడుకోవచ్చు. అలాగే విత్తిన తర్వాత 20 రోజులకు కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు గడ్డి జాతి కలుపును మాత్రమే నివారించుకోవడానికి క్విజాలోఫాప్ ఇథైల్ 5% ద్రావకము 400 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. ఈ కలుపు మందులు మాత్రమే ప్రస్తుతము పొద్దుతిరుగుడు కానీ అలాగే నువ్వు పంటలో కానీ సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. అయితే ఇతర కలుపు మొక్కలు నివారించుకోవడానికి మాత్రము చేతితో తీయడం కానీ, అలాగే వీలైనప్పుడు అంతర్కృషితో మాత్రము చేసుకోవడానికి అవకాశం ఉంది. అన్నదాత టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. కొబ్బరిలో పూత పిందే రాలుతోంది, నివారణ తెలియచేయండి అని అడుగుతున్నారు పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేట నుండి ఆదినారాయణ. మరో రైతు మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట నుండి సాంబయ్య. ఈ మధ్యకాలంలో కొబ్బరి రైతులు ఎక్కువగా పిందె రాలడం సమస్య గురించి చాలా వరకు ప్రశ్నలు వేస్తున్నారు. మొక్కల యొక్క తత్వాన్ని బట్టి కూడా పిందె రాలడం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే దేశవాళీ రకాల్లో అయితే మనకి 6 నుంచి 7 సంవత్సరాల కాపు వస్తుంది. కాపుకు వచ్చే ముందు 5 సంవత్సరానికే పూత మరియు పిందె కట్టడం జరుగుతుంటుంది. కానీ తొలి దశలో ఉన్నప్పుడు పక్వానికి వచ్చే ముందు అంటే వయసుకి రాకముందు చెట్లో ఈ పిందె రాలుడు అనే లక్షణం మనకి కనబడుతుంటుంది. ఆ పిందె రాలుడు ఎలా ఉంటుందంటే విపరీతంగా కూడా పిందెలు కట్టి చెట్టు నుంచి రాలిపోతుంటారు. రైతులు అది చూసి కొంచెం ఆందోళన చెందుతుంటారు. మనం గుర్తించాల్సింది ఏంటంటే కొబ్బరి మొక్కల యొక్క వయసు. అలాగే ఈ 6 నుంచి 7 సంవత్సరాల వయసు దాటిన తర్వాత కూడా మనకి పిందెలు రాలుతున్నాయి అనుకుంటే మనం వెంటనే మనం తీసుకున్న పోషక యాజమాన్యం, నీటి యాజమాన్యం మీద దృష్టి సారించాలి. ప్రధానంగా నీటి యాజమాన్యం. ఎండాకాలంలో కొబ్బరి చెట్టుకి అంటే 6 సంవత్సరాల ఆ పైన ఉన్న చెట్టుకి సుమారుగా ఒక 500 లీటర్ల నీళ్లు కావాలి. అలాగే శీతాకాలంలో అయితే 300 నుంచి 400 లీటర్ల నీళ్ళు వరకు సరిపోతుంది. ఇది కూడా వారానికి మొత్తం కావాలి. మనం ఒకే రోజు ఇంత నీళ్ళు ఇచ్చినా కూడా దానికి నీటి యొక్క ఎద్దడికి గురవడం, లేకపోతే రోజంతా కూడా ఇన్ని 100 లీటర్ల నీళ్ళు ఇచ్చినప్పుడు అధిక నీటి ఒత్తిడికి గురవడం జరుగుతుంది. ఈ 2 పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి పిందె రాల్చడం జరుగుతుంది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా తోటల్లో అయితే డ్రిప్ పద్ధతిలో మనం నీరు విడుదల చేసుకుంటే చాలా వరకు పక్వానికి అంటే వయసుకి వచ్చిన తోటల్లో పిందె రాలడం యొక్క సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకో ప్రధానమైన కారణం పిందె రాలడానికి పోషక యాజమాన్యం, బోరాన్ మరియు పొటాష్ యొక్క పోషక యాజమాన్యం. నత్రజని యూరియా రూపంలో ఇస్తున్నా కూడా వయసుకు వచ్చిన చెట్లకి 1 కిలో మాత్రమే మనం సిఫార్సు చేస్తాం. అదే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అయితే 2.5 నుంచి 3 కిలోల వరకు మనం సిఫార్సు చేస్తాం. ఇలా సిఫార్సు చేసిన మోతాదు సరిగ్గా చెట్టుకి అందకపోతే అంటే 2 సమభాగాలుగా చేసుకుని 6 నెలల వ్యవధిలో ఇచ్చుకోవడం, లేకపోతే 3 సమభాగాలుగా చేసుకుని 4 నెలల వ్యవధిలో ఇచ్చుకోవడం మనం సిఫార్సు చేస్తున్నది.
అవకాశం ఉన్నంత వరకు మనం 3 సార్లు ఇచ్చుకుంటే సంవత్సరానికి ఈ పిందెరాలుడి యొక్క సమస్య తగ్గిపోవచ్చు. అలాగే బోరాన్ మరియు మెగ్నీషియం, జింక్ ఈ 3 సూక్ష్మధాతువులు కూడా కొబ్బరి చెట్టుకి చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ కూడా విడివిడిగా చెట్టుకు వేసుకుంటే, ఎరువులతో కాకుండా విడివిడిగా వేసుకుంటే, ప్రధానంగా పొటాషియం బోరానికి మధ్య కనీసం ఒక 15 నుంచి 20 రోజుల వ్యవధిలో మనం ఎరువుల వినియోగాన్ని మనం తీసుకురాగలిగితే పిందెరాలుడి యొక్క సమస్య చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వర్షాభావం వల్ల తొలకరి వర్షాలకు వరి నారు పోసిన రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నారు పోసి నెల 10 రోజులవుతున్నా వర్షాలు లేకపోవడంతో నారు నాటే పరిస్థితి లేదంటూ మెదక్ జిల్లా రైతులు వాపోతున్నారు. ముదిరిన నారు నాటితే దిగుబడులు సైతం తగ్గిపోతాయంటూ ఆవేదన చెందుతున్నారు. తొలిసారి వర్షాలకు తుకాలు పోసినాము, అప్పుడు తుకాలు పోసినప్పుడు వర్షం పడ్డది. కానీ ఇప్పుడు నెల 10 రోజులు అవుతుంది, నాటు వేద్దామంటే వర్షం పడతలేదు, బోర్లు పోస్తలేవు. ఈ దిగుబడికి ఇట్లా చాలా తక్కువ వస్తుంది, పిలకలు రావు. నారు ముదిరిపోయింది, నెల 10 రోజులు అవుతుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ముదురుతున్న నారును కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించి నాటుకుంటే దిగుబడులు తగ్గకుండా ఉంటాయంటూ జిల్లా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. నారు కొనలు తుంచి నాటుకోవడం, కుదురుకు వేసే మొక్కల సంఖ్యను పెంచి వేసుకోవడం, అలాగే నాట్లు ఆలస్యమైనప్పుడు పోషకాల మోతాదును కొంతవరకు పెంచి వేసుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక రకాలు వేస్తే 44 కుదుర్లు ఒక చదరపు మీటర్కు ఉండాలి. అదే మధ్యకాలిక రకాలు వేస్తే 33 కుదుర్లు ఒక చదరపు మీటర్కు ఉండాలి. స్వల్పకాలిక రకాలు వేసినప్పుడు 20-22 కుదుర్లు అనేటివి మనకు కనిపించాలి. అట్లా మనము ఫీల్డ్లో అంటే రైతు క్షేత్రంలో చూసినప్పుడు సుమారుగా 15-20 కుదుర్ల కన్నా మించి ఉంటలేవు. అక్కడనే దిగుబడి తగ్గుతూ ఉంది. కాబట్టి మనం వేసే ఎరువులు బరాబర్ వేస్తూ ఉన్నాము, మంచిగా రికమెండెడ్ డోసే వాడుతూ ఉన్నాము. దానికి ముఖ్యంగా తినే మొక్కలు అక్కడ లేవు. కాబట్టి జిట్టెడుకు జానెడుకు నాట్లు వేసుకుంటే ఏమవుతుందంటే మనం వేసే పిలకలు కానివ్వండి, వచ్చే కంకులు కానివ్వండి చాలా అధిక మొత్తంలో వచ్చి దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ముందే వేసిన నారుమడులు ముదిరిపోతూ ఉన్నాయి. ఈ ముదిరిపోయిన నారుమడి యాజమాన్య పద్ధతులు ఏంటంటే మనం ఎక్కువ అంటే 30-35 రోజుల నారుమడిని కొనలు తుంచేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 మొక్కలే మామూలుగా సాధారణంగా పెడితే దీనికి 4 నుంచి 5 మొక్కలు ఒక కుదురుకు వేసుకొని నాటేసుకోవాలి. తర్వాత పైపాటుగా అంటే కొద్దిగా డబుల్ డోస్ ఆఫ్ ది అంటే ఒక 2 బస్తాల కాంప్లెక్స్ ఎరువు వేసుకుంటే ఏమైతే ఉంటుంది, దాంట్లో నత్రజని ఉంటుంది, భాస్వరం ఉంటుంది. కాబట్టి ఒకటేసారి మనకు బూస్టర్ డోస్ లాగా మొక్కకు అంది తర్వాత మనకు ఆ గ్యాప్ అనేది కలిసి వచ్చి మనకు తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది. వానాకాలం సీజన్లో నారు దశ నుంచే కష్టాలు మొదలయ్యాయని రైతులు వాపోతున్నారు. వచ్చే వారంలోపు వర్షాలు రాకుంటే నారు నాటుకున్నా ప్రయోజనం ఉండదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యాన పరిశోధనా స్థానం మాల్యాల ఆధ్వర్యంలో సుగంధ ద్రవ్యాల సాగులో అధునాతన ఉత్పత్తి, సాంకేతికతలపై 2 రోజుల పాటు జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లాలోని రైతులు హాజరయ్యారు. శాస్త్రవేత్తలు ఒక్కొక్క పంటపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తూ పంటల సాగు, యాజమాన్య పద్ధతులపై రైతులకు వివరించారు. అనంతరం పసుపు సాగుపై నిజామాబాద్ జిల్లా కంబాలపల్లిలోని పసుపు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ మాట్లాడుతూ పసుపు సాగులో ఉడకబెట్టడంలో యంత్రాల వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. సాగు ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న యంత్రాలు వినియోగించుకోవాలని రైతులకు ఈ సందర్భంగా వివరించారు. ఈ సుగంధ ద్రవ్యాల మీద డిస్ట్రిక్ట్ లెవెల్ సెమినార్ పెట్టుకోవడం జరిగింది. అయితే పసుపు గురించి కూడా మనం కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. అయితే మనం చూసినట్లయితే చాలామంది రైతులు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చి మనకు స్పందన బాగుంది. పసుపు సాగు విధానాలు మనం చూసినప్పుడు మనం ముఖ్యంగా ఈ యంత్రాల వాడకం అనేది మనం డెఫినెట్గా మనం పెంచుకోవాలి. ఎందుకంటే కల్టివేషన్ దానికి సంబంధించి అధికంగా ఖర్చు అవుతుంది కనుక మనం దాన్ని తగ్గించుకోవడానికి ఈ యంత్రాల వాడకం అనేది తప్పనిసరిగా వాడాలి. అయితే మనం యంత్రాలు చూసుకున్నప్పుడు ముందుగా ఈ బెడ్ మేకర్, అదేవిధంగా మనం ప్లాంటర్ అంటే విత్తనం వేసుకునే ప్లాంటర్, అదేవిధంగా మనం ఈ ఉడకబెట్టుకునే యంత్రాలు, అదేవిధంగా తవ్వుకునే యంత్రాలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి కనుక రైతాంగం ముందుకొచ్చి ఈ యంత్రాల గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మమ్మల్ని సంప్రదిస్తే మేము క్లియర్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అదేవిధంగా రకాల విషయంలో కూడా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మనం ఆధునిక పద్ధతిలో సాగు చూసుకున్నప్పుడు మనకి ఈ మల్చింగ్ వేయడం ద్వారా కూడా కొంత కలుపును నివారిస్తున్నాము. అదేవిధంగా అంతర పంటల విషయంలో మనం ఈ ధనియాలు కానీ, అదేవిధంగా కొన్ని మనకు ఈ ఉల్లి ఇట్లాంటి పంటలు వేసుకున్నప్పుడు కూడా పసుపుతో పాటు మనకు అధిక ఆదాయం వచ్చే విధంగా ఉంటుంది కనుక మనం ఈ అంతర పంటలు కానీ, అదేవిధంగా ఈ కలుపు నివారణ చర్యల పట్ల కూడా కొంత ఈ ఆధునిక పద్ధతులు పాటించినట్లయితే రైతులు అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.